చెడు తిరుగుళ్ళు తిరుగుతోందని అక్కను చంపి ముక్కలు చేసి చెరువులో పడేశాడు తమ్ముడు. ఈ ఘటన హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్ బాటసింగారంలో చోటు చేసుకుంది. బావ చనిపోయిన తర్వాత అక్క ప్రవర్తనలో మార్పు వచ్చిందని తమ్ముడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఎన్నిసార్లు చెప్పినా ప్రవర్తన మార్చుకోకపోవడంతో అక్కను కిరాతకంగా హత్య చేశాడు. డెడ్ బాడీని 2 భాగాలుగా చేసి చెరువులో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కిరాణా షాప్నకు వెళ్లిన మా అక్క తిరిగి ఇంటికి రాలేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పప్పు రామ్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తును చేపట్టారు. దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. తమ్ముడే అక్కను చంపినట్లు గుర్తించిన పోలీసులు పప్పు రాంపై కేసు నమోదు చేశారు. మా సిస్టర్ లెక్కనే ఉంది. ఆయన పప్పు కూడా బ్రదరే ఉంది. ఇంకా ముందు ఎల్బీ నగర్లో ఉంటారు. ఇప్పుడే వచ్చి బాటా సింగరాం వచ్చినారు. 28 తారీఖులో ఆడ చంపి ఆడ పడేసినారు. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఇక్కడ నుంచి ఊరు వెళ్ళింది. ఊరు వెళ్ళి వారం రోజుల మళ్ళీ రిటర్న్ వచ్చినారు. వచ్చి ఆయన కంప్లైంట్ చేయంటే కంప్లైంట్ చేయలే. ఇది అయింది కథ చెప్పినారు. ఆడ వచ్చిన తర్వాత కంప్లైంట్ చేసినారు. 7 తారీఖులో కంప్లైంట్ చేసినారు. కంప్లైంట్ చేసిన తర్వాత ఆయన పోలీసు వాళ్ళు రికవరీ చేసి ఆడి బాడీ ఎండ్ అవుట్ చేసినారు. 7 తారీఖు కంప్లీట్ చేసినారు. మర్డర్ ఇంట్లో చేసినారు. ఇల్లు అబ్దుల్లాపూర్ మెట్లో ఉంటారు. బ్రిడ్జ్ పక్కనే ఉంటారు. ఆడ చేసినారు అన్నమాట. ఆడ ఇంట్లో చేసినారు. అది ఇట్లా ఇక్కడ ఎట్లా పట్టుకొచ్చినా అర్థం కావట్లేదు. బాటా సింగరాంలో ఉంటారు ఇల్లు. ఆయన గొడవ చిన్న పదే గొడవ అయితే ఉంటుంది. అంటే మాకు ఇంకా చెప్పలే. ఆయన గొడవ బయట నుంచి అర్థమైంది గొడవ అవుతుంది అంటే మాకు చెప్పలే. గొడవ చిన్న తమ్ముడు ఆయన చెప్పేసినారు. గొడవ ఏం కాలేదు. పైసలు మొత్తం అమ్మాయి మా సిస్టర్ది, మా అమ్మాయిది. ఆయన పైసలు మొత్తం అమ్మాయిది. ఆయన హస్బెండ్ లేరు. హస్బెండ్ చచ్చిపోయింది 10 years అయింది. రాజస్థాన్ 2 రోజుల్లో వస్తారంటే ఆయన చిన్న అమ్మాయికి చెప్పిన. 2 ఉంటారు. ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉంది. 15 సంవత్సరం అమ్మాయి ఉంది, 13 years అబ్బాయి ఉంది. చదువుకుంటున్నారు.